హాయ్ హలో వెల్కమ్ టు ట్రూ రుచులు. ఈరోజు మనం పుల్లగా కారంగా ఉండే చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏం చట్నీ చేసుకుంటున్నాం? చింతకాయ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి పీనట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మనకి చట్నీలో వచ్చే గ్రేవీ అంతా ఈ పీనట్స్ వల్లే వస్తుంది. అలాగే 15 నుంచి 20 వరకు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ రెండు కలిపి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు జీలకర్ర కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి చల్లారనివ్వాలి. సో ఇవన్నీ మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుందాం. సో చూస్తున్నారు కదా, మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అదేమో ముడి పచ్చడి, చింతకాయ ముడి పచ్చడి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పీనట్స్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గోరువెచ్చటి నీటి వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. మనకి పీనట్ చట్నీ లాగా రెడీ అయిపోయింది కదా, అందులోకే మనం చింతకాయ పచ్చడి కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుందాం. చూసారు కదా ఎంత మెత్తగా పేస్ట్ లాగా అయింది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం తిరగమాత వేసుకుందాం. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ అండ్ లాస్ట్లో ఇంగువ, ఇది మ్యాండేటరీ. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ తాలింపులోకి మనం పచ్చడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. Please like, share and subscribe. Please like and share and subscribe. Thanks for watching. Thanks for watching. Bye bye. Bye bye.